వేదికకు నమస్కారం. వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా స్వాగతం సుస్వాగతం. పరిగి అనంత సాహితీ సంస్థ తరఫున అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, విచ్చేసినటువంటి ఆహుతులందరూ కూడా స్వాగతం పలుకుతూ, రైళ్ల పొద్దు అనేది మన అందరి మధ్యలో ఉండేటటువంటి ప్రసాద్ సార్ గారి యొక్క రెండవ పుస్తకం. అది ఈ రెండవ పుస్తకంలో నాకు ఇచ్చినటువంటి అంశం ఏదైనా ఒక కవిత్వాన్ని మొట్టమొదటిగా చదివి వినిపించాలని. అందులో మొదటిది ఈ రేళ్ల పొద్దు పుస్తకంలో ఉన్న ప్రతి కవిత్వము అంటే ఒక్కొక్క కవితా సంపుటిది. అందులో ఉన్న ప్రతి కవిత్వము ఆయన యొక్క పరిస్థితులు, ఆయన చుట్టూ ఉన్నటువంటి గ్రామంలో కానీ బయట కానీ లేకపోతే బంధుత్వాలతో కానీ ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను తెలిపేటటువంటి ఒక మంచి చక్కనైనటువంటి కవితలు అందులో ఉన్నాయి. అందులో నాకు ఇచ్చినటువంటి కవిత నాయన నాయన అనే కవిత చెప్పి గ్రామీణ పదాలతో వాడుకునేటటువంటి పదాలను ఉపయోగించి అందరినీ ఆకట్టుకునే విధంగా రాయగల శక్తి మన ప్రసాద్ సార్ గారికి ఉన్నది. కవిత్వం పేరు నాయన. ఊరిలో 5-6 సాయన్నలుంటే పెసాయనని ఏ నోరు పిలిచిందో తెలియదు, కానీ పెసాయన కొడుకులమంటే అప్పుడే గుర్తుపడతారు. మేము 7 మంది పిల్లలం. 7 మంది పిల్లలతో నాయన జీల బుగ్గై వెలిగేవాడు. మొదటి రాసిన కవిత్వంలో ఎంత చక్కగా ఉన్నదండి. ఊరిలో 5-6 సాయన్నలు ఉన్నారంట. ఆ సాయనాల పెద్ద సాయన్న అంటే అందరూ గుర్తుపడతారు. ఊరిలో 5-6 సాయనాలు ఉంటే పెసాయనని ఏ నోరు పిలిచిందో తెలియదు, కానీ పెసాయన కొడుకులమంటే అప్పుడే గుర్తుపడతారు. మేము 7 మంది పిల్లలు. 7 మంది పిల్లలతో నాయన జీల బుగ్గై వెలిగేవాడు. అంటే కరెంటు డిపార్ట్మెంట్లో చేస్తాడు కాబట్టి బుగ్గై వెలుగుతుంది. నాయన తంబమ్మ సొంటి మనిషి, ఎత్తైన వాడు. తంబాలకు కరెంటు తీగల్ని దోస్తులు చేసి పనున్న ఊరిలో రాత్రంతా ఉదయించాడు. తంబాలకు కరెంటు తీగల్ని దోస్తులు చేసి పనున్న ఊరిలో రాత్రంతా ఉదయించాడు. 3-4 రోజులకోసారి ఇంటికి వచ్చే నాయనకు తునకలపూర షావటికి ఆశపడేటోళ్ళు. వస్తుండే ఎప్పుడో ఒకసారి 3-4 రోజులకు వస్తుండే. వస్తున్నప్పుడు ఏదో ఒకటి తీసుకొని వస్తాడు. అందులో ముఖ్యంగా కూర షావటికి వాళ్ళు ఆశపడేటోళ్ళు అంట. మా ఆకలి కడుపులు నిండాలంటూ గుండె నిండా నీళ్ళోసి వండేది అమ్మ. మా ఆకలి కడుపులు నిండాలంటూ గుండె నిండా నీళ్ళోసి వండేది అమ్మ. పిల్లలు తింటే తను తిన్నట్టేనంటూ సగం తిన్న పువ్వ గిన్నెతో కుక్క కడుపు నింపేటోడు. రాత్రంతా నాయన పేగుల భాషను అమ్మనే ఇది మాకెవరు తెలియకండి అమ్మనే ఇంటుండే ఆయన భాష. సూర్యుడి కన్నా ముందే పక్కూరులో ఉదయించాడు నాయన. సూర్యుడి కన్నా ముందే పక్కూరులో ఉదయించాడు నాయన. పొద్దుమికి వసర్ల చెప్పులు చప్పుడైతే కిర్రుమని తెలుసుకునేది పెద్ద దర్వాజ. కరెంటు పని చేసిన ఆయన ఏనాడు నొప్పి జరగగలడు. అమ్మను దేవుని సమానంగా మొక్కినందుకేమో చూస్తుండగానే నాయన పనికి దూరమై మంచానికి దగ్గరైనాడు. తినిపించేటప్పుడు ఎక్కిళ్ళు వచ్చాయి నాయన. తినిపించేటప్పుడు ఎక్కిళ్ళు వచ్చాయి. లేక ఇంటికి వచ్చాడు. 3-4 రోజులకు వస్తాడు. భోజనం పెడుతున్నప్పుడు తినిపిస్తున్నారు. ఆయనకు అన్నం పెట్టి అమ్మ తినిపిస్తున్నారు. తినిపించేటప్పుడు ఎక్కిళ్ళు వచ్చాయి నాయనకు. ఏ దేవుడి యాదికి వచ్చిండో వెళ్ళిపోయి తినేటప్పుడే ఆయన ఆ విధంగా జరిగిందని చెప్పి అమ్మను దేవుడి సమానంగా మొక్కినందుకేమో చూస్తుండగానే నాయన పనికి దూరమై మంచానికి దగ్గరైనాడు. తినిపించేటప్పుడు ఎక్కిళ్ళు వచ్చాయి నాయనకు. ఏ దేవుడి యాది చేసిండో వెళ్ళిపోయాడు. అమ్మా నాయనని పోగొట్టుకున్న మా అక్క చెల్లెళ్ళు ఇంటికి